గుడ్ మార్నింగ్ టు ఆల్. మనము ఈరోజు మన గర్ల్స్ ఏరియాలో కోలిక్స్ ఏటీఓస్కి మరియు ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనకు అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించడానికి గర్ల్స్ ఐటీఐలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో మనకు కొన్ని ముఖ్యమైనటువంటి కంపెనీస్ ఐటీసీ కంపెనీ మరియు హుందాయ్ కంపెనీ, సుర్జిత్ చార్జ్ స్మిత్, లలిత మోటార్సు, మహీంద్రా అండ్ మహీంద్రా, డైనామిక్స్ కంపెనీ, టాటా మోటార్సు, వెంకటేశ్వర మోటార్సు అండ్ జేబీఎం ఎలక్ట్రికల్స్, ఎంకే పేపర్స్, క్లాసిక్ పేపర్స్ వాళ్ళు ప్రతినిధులు రావడం జరుగుతుంది. కొంచెము కాబట్టి మీరు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళు ప్రతినిధులు వచ్చిన తర్వాత వాళ్ళు మీకు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు తీసుకొని వాళ్ళు మీకు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఎవరైనా దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ పీపుల్ యూ ప్రొసీడ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఫాలోఅప్ చేయవచ్చు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన గర్ల్స్ ఐటీ ప్రిన్సిపల్ గారిని కోరుతున్నాను. మీరు ఏదైతే ఇప్పుడు ఐటీఐ కోర్సు చేస్తున్నారో ఈ కోర్స్ చేసిన తర్వాత అప్రెంటిస్ అనేది మీ యొక్క ఈ ఐటీఐ స్టూడెంట్స్ కి కంపల్సరీ. ఎందుకంటే రెండు విధాలుగా ఏదైతే మేము జాబ్కి వెళ్తామో జాబ్కి వెళ్ళే ముందు అప్రెంటిస్ చేయడం ద్వారా మీ యొక్క స్కిల్ని డెవలప్ చేసుకోవచ్చు. సో ఈ అప్రెంటిస్ 1 year ఉంటుంది, అట్లాగే 1 year కోర్స్ వాళ్ళకి 2 years ఉంటుంది. మెకానికల్ డిజిటల్ మెకానిక్ లాంటి కోర్సులకి 2 years, అలాగే 2 years ఇక్కడ చేసిన వాళ్ళకి 1 year అప్రెంటిస్ అనేది ఉంటుంది. ఈ అప్రెంటిస్ అనేది ఎక్కడెక్కడ ఉంటుందని మనం జాబ్ చార్ట్లో ప్రతి క్లాస్ రూమ్లో జాబ్ చార్ట్లో పెట్టారు. సో అట్లాగే కొన్ని కంపెనీస్ మన దగ్గరికి మిమ్మల్ని అప్రెంటిస్ సెలెక్ట్ చేయడానికి మన దగ్గరికి రావడం జరుగుతుంది. అట్లాగే మనం అప్రెంటిస్ పోర్టల్ లోపల మనము పాస్ అయిన వెంటనే మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు కూడా మెయిల్స్ వస్తాయి. సర్టిఫికేట్ వచ్చిందనే భావన లేకుండా ఈ అప్రెంటిస్ అనేది చేస్తే పొద్దున మనకు వచ్చే రైల్వేలో కానీ లేకపోతే ఇంకేదైనా డిపార్ట్మెంట్లో కానీ వాళ్ళు అడిగే క్వాలిఫికేషన్ ఐటీఐ ప్లస్ అప్రెంటిస్ అని అడుగుతుంటారు. కాబట్టి ఇది కూడా కంపల్సరీ మ్యాండేటరీ. కాబట్టి వచ్చే కంపెనీలకు మీరు మీ యొక్క రెజ్యూమ్స్ ఇచ్చేసి ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ సర్టిఫికేట్ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మరి అప్రెంటిస్ మేళా ఏర్పాటు చేసినందుకు మన ప్రిన్సిపాల్ గారికి అందరికీ కూడా మన అందరి తరఫున మనం ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. ఈరోజు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ కంపెనీల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు, మన స్టాఫ్ మరియు స్టూడెంట్స్ అండ్ పాస్ అవుట్ స్టూడెంట్స్ అందరికీ నా నమస్కారాలు. అయితే పిఎం నామ్ అంటారు, ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఐటీఐలో పాస్ అయిన విద్యార్థుల్ని అప్రెంటిస్షిప్ చేయించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు జరుగుతుంది కదా, ఆల్ ఓవర్ ఇండియాలో కూడా జరుగుతుంది అన్నమాట. ఎవ్రీ మంత్ 2వ సోమవారం ఏదో ఒక ఐటీఐలో ఈ ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా జరుగుతుంది. దాంతోపాటు జాబ్ మేళా కూడా మనం కండక్ట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మనం అందరం ఇక్కడ వచ్చేసినాము. సో మీరు ఈ అప్రెంటిస్షిప్ మేళా చేయడం వల్ల మీకు అన్ని లాభాలు ఉన్నాయి. ఏంటంటే ఒకటి మీ స్కిల్స్ పెడతాయి. మీరు ఇక్కడ నేర్చుకునే దానికంటే యాక్చువల్గా కంపెనీలో ఎట్లా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. అట్లాగే వర్క్ డిసిప్లిన్ తెలుస్తుంది. ఇతర స్టాఫ్ తోటి ఎట్లా ఉండాలో తెలుస్తుంది. ఒక 1 year ఉంటుంది. 2 years కోర్స్ వాళ్ళకి 1 year అప్రెంటిస్షిప్ ఉంటుంది. అట్లాగే మీకు ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఈ ఐటీఐతో పాటు ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఐటీఐ సర్టిఫికేట్ని ఎన్టీసీ అంటాము, దాన్ని ఎన్ఏసీ అంటాం, నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అంటాం. సో కొన్ని ఉద్యోగాలకి ఐటీఐ ప్లస్ అప్రెంటిస్షిప్ అడుగుతుంటారు. అట్లాంటప్పుడు ఈ అప్రెంటిస్షిప్ అన్నది ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ అప్రెంటిస్షిప్ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు ఎక్కడెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మీ దగ్గరికి ఈ కంపెనీలు వస్తున్నాయి. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వేస్ట్ చేసుకోకుండా ఏదో కంపెనీలో మీకు నచ్చిన కంపెనీలో మీరు జాయిన్ అయ్యి అప్రెంటిస్షిప్ చేసుకోవాలి. తర్వాత ప్రతి ఒక్కరికి ఉద్యోగం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఐటీ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ ఫిట్టర్ ఏదైతే మీరు థియరిటికల్గా చదువుతున్నారు దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. చాలా మంది ఏం చేస్తుంటారంటే హైదరాబాద్ అలాంటివి తీసుకువెళ్తుంటారు. బట్ నిజామాబాద్లోనే అంటే శ్రీ గజానన్ ఇండస్ట్రీస్ చూసానంటే మా గురించి చెప్పడం లేదు, మేమే కాకుండా ఇంకా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. మీ థియరిటికల్ నాలెడ్జ్ మీరు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం వచ్చేటటువంటి ఇండస్ట్రీస్ కూడా చాలా ఉన్నాయి. సో మీరు ఎక్కడికో హైదరాబాద్ కానీ ఎక్కడికో వెళ్ళడానికన్నా కానీ
మీరు చదువుకున్నటువంటి థియరిటికల్ నాలెడ్జ్ ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి ఇంకా స్కిల్స్ పెంపొందించుకోవడానికి చాలా అవకాశాలు ఇక్కడ ఉంటాయి. ఆ అవకాశాలన్నీ ప్రొవైడ్ చేయడానికి ఈరోజు మేము కూడా ఎదుర్కొంటాము. ముఖ్యంగా మేము ఎలక్ట్రీషియన్ ట్రేడ్ వారు అండ్ ఫిట్టర్ ట్రేడ్ వారిని హైర్ చేస్తున్నాము. మా లొకేషన్స్ వచ్చేసి వర్క్ లొకేషన్స్ వచ్చేసి నిజామాబాద్ లో ఉన్నాయి. ఒకటి లంతమ్యాన్ థియేటర్ ఎదురుగా మా ప్లాంట్ ఉంటుంది, ఇంకోటి జనపల్లి రోడ్లో ఉంటుంది. ఈ 2 లొకేషన్స్ లో ఉంటాయి, వేరే ఎక్కడ కూడా లొకేషన్స్ ఉండవు. 8 అవర్సే వర్క్ షిఫ్ట్ ఉంటుంది, 12 అవర్స్ 13 అవర్స్ అలాంటి షిఫ్ట్ ఉండవు. ఓన్లీ 8 అవర్స్ వర్క్ షిఫ్ట్ ఉంటుంది. ఇనిషియల్ శాలరీ 13,000 ఉంటుంది. వీక్ ఆఫ్ 8 వర్కింగ్ డేస్ ప్లస్ 13,000 శాలరీ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్. నమస్కారం, నా పేరు యాదగిరి. నేను ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ప్రభుత్వ బాలికల ఐటీఐ నిజామాబాద్లో పనిచేస్తున్నాను. ఈరోజు 8వ తారీఖు నాడు, డిసెంబర్ 8 నాడు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళాలో భాగంగా ఈ ఐటీఐలో అప్రెంటిస్షిప్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు జాబ్ మేళా కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాకి, ఈ అప్రెంటిస్షిప్ మేళాకి వివిధ కంపెనీల నుంచి ప్రతినిధులు వచ్చారు. ప్రతినిధులు రకరకాల కంపెనీలు అంటే గజానన్ ఇండస్ట్రీస్, వరుణ్ మోటార్స్, టాటా మోటార్స్, GAAR మొదలైన కంపెనీల ప్రతినిధులు వచ్చారు. సో దీనికి గాను జిల్లాలోని అన్ని ఐటీఐల్లో పాస్ అయిన విద్యార్థులు ఇక్కడికి మేళాకు హాజరయ్యారు. దాంట్లో ఎలక్ట్రీషియన్ ఉన్నారు, సోలార్ ఉన్నారు, ఫిట్టర్ ఉన్నారు, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్ ఉన్నారు. విద్యార్థులు, పాస్ అయిన విద్యార్థులు 40 మందికి పైగా ఈ మేళాకు హాజరయ్యారు. ఈ ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా భాగంగా ఈ దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఒక 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ పాస్ అయితే వాళ్ళకు కూడా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా దొరుకుతుంది. ఈ అప్రెంటిస్షిప్ కాలంలో ఈ 1 ఇయర్లో వాళ్ళకి స్టైపెండ్ 13,000 ప్లస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు ఉపాధి పొందాలని కోరుకుంటున్నాను.